అత్యవసర పరిస్థితి, వెంటనే డబ్బులు కావాలి, ఎవరిని అడగాలన్నా మొహమాటం, ఒకవేళ అడిగినా ఇస్తారో లేదోనని సందేహం. అలాంటప్పుడు మీకేం భయం లేదని భరోసా ఇస్తోంది ఆధార్ కార్డు. బ్యాంకు రుణంతో తోడుగా ఉంటానంటూ అభయమిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో అతి తక్కువ టైంలో దొరికే ఆధార్ రుణాలపై ప్రత్యేక కథనం. సహజంగా చాలా మంది అప్పు కోసం తెలిసిన వాళ్లపై ఆధారపడుతుంటారు, లేదంటే వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తారు. అక్కడ కూడా కుదరనప్పుడే బ్యాంకులకు వెళుతుంటారు. ఎందుకంటే బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకోవడం కొంత కష్టమైన పని. కానీ కేవలం ఆధార్తోనే రుణం పొందే అవకాశం ఉందంటే ఎవరైనా ఎగిరి గంతేయడం ఖాయం. అవును, మీ ఆధార్ కార్డు ద్వారా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఎన్బిఎఫ్సిల నుంచి వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. ఆధార్తో రుణం తీసుకోవడం ఎలా, ఏ విధంగా అప్లై చేయాలి? ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్లు ఇవే. ఆ వివరాల్లోకి వెళ్దాం. మీరేమీ బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు, రెండో వ్యక్తి ప్రమేయం కూడా ఉండదు. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే చాలు. ముందుగా మనం చేయాల్సిందల్లా వ్యక్తిగత రుణం తీసుకునే బ్యాంకు వెబ్సైట్లోకి ఎంటర్ కావడమే, లేదంటే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరే. అందులో మీ వివరాలు నమోదు చేసి రుణ అర్హతను చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ ఓటీపీ జనరేట్ చేసి కేవైసీ పూర్తి చేయండి. ఇదంతా చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోపే మీ అప్లికేషన్కు ఆమోద ముద్ర పడుతుంది. తర్వాత కాసేపటికే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈజీగా అప్పు దొరుకుతుంది సరే, ఎంత మొత్తం ఇస్తారు అంటారా? ఆ విషయం తెలుసుకుందాం. కొన్ని బ్యాంకులు 50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. ఎన్బిఎఫ్సిలు అయితే 25,000 నుంచి దరఖాస్తుదారుల అర్హతను బట్టి ఎంత మొత్తం అన్నది నిర్ణయిస్తాయి. సొంత ఖాతాదారులైతే బ్యాంకులు ఇంకొంచెం అధిక మొత్తంలో అప్పిచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో అక్కడే అప్పు కోసం ప్రయత్నించడం మంచిదే. ఆధార్తో అప్పుల సంగతి సరే, అర్హతల మాట ఏంటి అనే సందేహం రావచ్చు. నెలవారీ కొద్దో గొప్ప ఆదాయం ఉంటే చాలు, బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మీకు రుణం ఇస్తాయి. తక్కువ ఆదాయం ఉన్నా పర్వాలేదు, రుణం అందుకోవచ్చు. 21 ఏళ్ల నుంచి 58 ఏళ్ల మధ్య వయసున్న వారికి రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొగ్గు చూపుతుంటాయి. అంటే ఏదో ఒక ఉద్యోగం ఉన్న వారికి అన్నమాట. స్వయం ఉపాధితో నెలవారీ సంపాదిస్తున్న అర్హులే. నెలకు కనీసంగా 15,000 రూపాయల నుంచి 25,000 మధ్య ఆదాయం ఉండాలన్నది కొన్ని బ్యాంకుల షరతు. ఈ విషయంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కొంత వెసులుబాటిస్తున్నాయి. 700 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు, రుణం ఇవ్వటానికి సిద్ధమంటున్నాయి. మంచి స్కోరున్న వాళ్లకు వడ్డీ కూడా తగ్గిస్తున్నాయి. ఒక్కోసారి 60 నుంచి 65 ఏళ్ల వారికి రుణాలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు సై అంటున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లు గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఇస్తే చాలు. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ కార్డు లాంటివైనా ఇచ్చే వీలుంది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లు ఆఫీస్ అడ్రస్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఆదాయ ధృవీకరణ కోసం లాభ నష్టాల పట్టిక, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగులు కూడా బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్, ఫామ్ 16 లాంటివి అందించాలి. ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. బ్యాంకు రుణం తీసుకునే వాళ్ళు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత రుణాలకు వడ్డీ కొంచెం ఎక్కువే ఉంటుంది. వార్షిక వడ్డీ రేటు 12.7% వరకు ఉండే అవకాశాలే ఎక్కువ. 5% పరిశీలన రుసుము తప్పదు. అప్పు తీర్చడానికి ఏడాది నుంచి 5 ఏళ్ల వ్యవధిని ఎంచుకోవచ్చు. వాయిదా చెల్లించకపోతే మాత్రం 500 రూపాయల ఫైన్ కట్టాలి. అందుకే వీలైనన్ని బ్యాంకుల రుణ విధానం, వడ్డీ రేట్లను పోల్చుకోండి. ఆ తర్వాత ఏది బెటరో మీరే నిర్ణయించుకోండి.